రాచకొండ శ్రీ జి సుదీప్ బాబు గారికి, మల్కాజిగిరి ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఎస్పీఎస్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ స్టాఫ్, ఇక్కడ ఈ గోల్డెన్ ఇయర్లో భాగంగా ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి ఈ మెడికల్ హెల్త్ చెకప్ చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా పోలీస్ నుంచి సేవ ఉండాలి, వాళ్ళకి ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఒక మన భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా గోల్డెన్ కేర్ అని చెప్పి పేరుతో మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాం. దీంట్లో భాగంగా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి పండుగలప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా చెకప్స్ చేయించడం స్టార్ట్ చేశాము. గత నెలలో కూడా పెట్టడం జరిగింది. ఇది రెండవ హెల్త్ క్యాంప్ అనమాట. ఈ ఒక్కొక్క సబ్ డివిజన్లో హాస్పిటల్స్ వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్తో, అదేవిధంగా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ యొక్క హెల్త్తో వాళ్ళ యొక్క దాంతో కలిసి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ విశాఖ సబ్ డివిజన్లో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్స్ నుంచి ఈ పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పౌడమి హాస్పిటల్స్, సౌజన్య హాస్పిటల్స్, మా హాస్పిటల్స్, పోలీస్ హాస్పిటల్స్ నుంచి టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఈ సార్ యొక్క బలమైన మీకు ఏదో చేయాలి, సర్వీస్ చేయాలి. ముఖ్యంగా ఈ వయసు వచ్చిన తర్వాత పిల్లలు పట్టించుకోకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క సర్వీసెస్ మనం చూసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. పోలీస్ నుంచి డ్యూటీతో భాగంగా సర్వీస్ కూడా ఇవ్వాలి ఉద్దేశించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు సిపి రాచకొండ, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ శ్రీ సుదీప్ బాబు గారికి, డీసీపీ ఉమెన్ సెక్రటరీ ఉష గారికి, ఆర్కే ఎస్సీ వచ్చిన సాగర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్న పౌర హాస్పిటల్స్ గారికి, ఇక్కడికి చేసిన అందరికీ సీనియర్ సిటిజన్స్కి, మీడియాకి నమస్కారం. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒకటే అందరికీ కూడా సమాజంలో ఈ రోజుల్లో ఎంత ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కానీ ఎవరికి టైం దొరకట్లేదు. సో ఎప్పుడైతే వృద్ధాప్యంలో వస్తున్నామో వచ్చిన సమయంలో మన పిల్లలు కూడా మనం చూసుకునే పరిస్థితి లేని విషయాన్ని గమనించి ప్రత్యేకించి ఈ విషయంలో గౌరవ సిపి గారు ఎంతో చొరవ తీసుకొని ఆర్టీసీఎస్ సౌజన్యంతో గోల్డెన్ డే అనే కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించి ఎవరైతే వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేసే అవకాశం లేదు అనేటటువంటి వాదనలు ఉన్నారో వాళ్ళకి తోడ్పాటు అందించడానికి పోలీస్ పరంగా శాంతి భద్రతలు కాపాడాలని కాకుండా ప్రధాన విధి ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా బాధ్యతగా తీసుకొని సార్ అందరి చికిత్సా సిబ్బంది కూడా ఎంతో మోటివేట్ చేసి అనుక్షణమైనటువంటి కార్యక్రమాల గురించి మమ్మల్ని ఉత్తేజితం చేసి కార్యక్రమాలు రూపొందించి వీటిని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయడానికి నడిపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ మేము అందిస్తున్నటువంటి వైద్య సేవలను తీసుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా స్ఫూర్తివంతంగా రూపొందించి సిపి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది జూడో ప్రోగ్రామ్. ఫస్ట్ బొమ్మరామరావు చేశాము, దాని తర్వాత నాగోలో ఇది థర్డ్ ప్రోగ్రాము. అయితే సిపి సార్ గారు ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి అన్ని విధాలుగా హెల్త్ కేర్ మీద చూద్దాము అనేసి ఒక ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి. మీకు ఏదైతే మేము ఫైల్స్ ఇచ్చామో ఆ ఫైల్స్ వెనక ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి ఏదైనా అవసరం అయితే నెంబర్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ కానీ అని అవసరం ఉంటే కానీ ఆ నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు. మీకు ఇమీడియట్గా హెల్ప్ కూడా అందిస్తామండి. ఇంకా ఏమైనా కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే అక్కడ 100 అని ఉంటుంది. అండ్ రాచకొండ కమిషనరేట్ ఈ ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు చిన్న మెసేజ్ పెట్టినా మీకు వెంటనే రిప్లై కూడా వస్తుందండి. థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ మా రాచకొండ పోలీస్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. మీ యొక్క
హెల్త్ కేరే కాకుండా ఈ ఓవరాల్ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీకు ఈ సెల్ఫ్ టెస్టింగ్ మీ మీద మీకు నమ్మకం, మీ మీద వేరే వాళ్ళ గౌరవం, పోలీస్ వాళ్ళు మీ వెంట ఉన్నారు, పోలీస్ వాళ్ళు మీకు సహకరిస్తున్నారు, పోలీస్ వాళ్ళు మీ దగ్గర వచ్చి మీరు కలుస్తున్నారు అనే ఉన్నప్పుడు నేరస్తులు ఎవరు కూడా నేరం చేయాలని భయపడతారు. అలా నేరం చేసినా కానీ మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి ఏమైనా జరిగినా మాకు ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అన్ని రకాల 360 డిగ్రీస్లో మీకు కావాల్సిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సోషల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి ఈ వాతావరణంలో జరిగే నేరాలు ఉంటాయి, సైబర్ క్రైమ్ లాంటి నేరాలు ఉంటాయి. ఈ మనకు తెలియకుండా స్మార్ట్ ఫోన్స్ చాలామంది వృద్ధుల చేస్తూ ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే తెలియకుండా ఏం ప్రెస్ చేసినా కానీ మీకు దానివల్ల చాలా మంది మీ బ్యాంకులో డబ్బులు కానీ పోవడము, లేకపోతే రకాల డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళడము, లేకపోతే మీ పిల్లలు వేరే దగ్గర ఉన్నారు వాళ్ళపైన కేసు ఉంది, దానివల్ల మేము డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్తే భయపడి వాళ్ళు చెప్పిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కేర్ అండ్ కన్సర్న్ సీనియర్ సిటిజన్ తీసుకుంటాం. అంతేకాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ కూడా చాలామంది పెద్దవాళ్ళు రోడ్డు క్రాస్ చేసి చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానివల్ల ఈ ఏజ్లో అయితే ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి రోడ్డు దాకా ఎక్కువ రోడ్డు భద్రత విషయాలు ఏంటి అని కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి అన్ని కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అందరికీ అన్ని విషయాల్లో కలిసి ఉంటుంది. దాని ప్రకారంగా మా అధికారులు ఏరియాలో కార్యక్రమం చేసినప్పుడు కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళతో మాట్లాడి ఈ సమాచారం తీసుకొని వాళ్ళకి ఏం సహాయం చేయాలనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు మాకు ఉన్నటువంటి డేటాబేస్ క్రియేట్ చేశాము. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 మందిని తీసుకోవడం జరిగింది. ఇట్లా మాకున్న 47 నాన్ ఆర్డర్స్ 2 ఆర్డర్స్ ఉన్నాయి. దాని ప్రకారం ప్రతిదానికి మేము 10 మంది తీసుకున్నాం. తర్వాత మేము కెపాసిటీ ఇంకా 50 చేయగలుగుతాము, ఇంకెక్కువ మంది ఉన్నారు, ఇంకా అవసరం ఉన్న వాళ్ళని చూస్తే మళ్ళీ దాన్ని యాడ్ చేసి ఎక్కువ మంది కూడా తీసుకొని చేస్తాం. బట్ అసలు 10 వృద్ధుల్ని తీసుకుంటాం. 70 years దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు దూరంగా ఉండడము, లేకపోతే పిల్లలు పట్టించుకోకుండా ఉండడం అంటే ఇటువంటి వాళ్ళకి సేవ ఇవ్వడం. ఇది ఒక సేవనే కాదు, ఇలా చేస్తే చట్ట ప్రకారం చర్య ఏమి తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా వీళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండడము, లేకపోతే వాళ్ళపైన బాధ్యత నిర్వర్తించకుండా ఎవరున్నా సరే వాళ్ళ మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. చట్ట ప్రకారం చర్య తీసుకోవడం అనేది మేము ఫస్ట్ కన్సర్న్ కాదు, వీళ్ళని కేర్ తీసుకోవడం మా ఫస్ట్ కన్సర్న్. కానీ నెక్స్ట్ లెవెల్ ఇంకా ప్రాబ్లం అట్లా క్రియేట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే చట్టంలో ఏం కారణాలు ఉంటాయో చట్టంలో ఏమన్నా చర్య తీసుకోవాలో అలా కూడా తీసుకుంటాం. కాబట్టి ఇది మేము చెప్పడం కాదు, ప్రతి వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్నటువంటి బాధ్యతను గుర్తించాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఎక్కువ టైం మేము తీసుకోదలుచుకోలేదు. అందుకని మీ మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయిన మధ్యలో లెవెల్ సెట్ అయిన తర్వాత వచ్చి డాక్టర్ అందరితో మాట్లాడి చేస్తాం. చాలా డెంటిస్ట్ ఉన్నారు ఇక్కడ. జనరల్గా మనం డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్తాం, ఎంత పెద్ద మనిషి అయినా ఏదో డాక్టర్కి రాదు, బికాజ్ అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ డెంటల్ హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నారు. అలాగే కార్డియో డాక్టర్స్ ఉన్నారు, దాని తర్వాత ఆర్థో డాక్టర్స్ ఉన్నారు, దాని తర్వాత ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు. ఇట్లా అన్ని రకాల ఫిజిషియన్స్ ఉన్నారు. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో. ఇంట్లో ఇంకా అవసరం ఎక్కువ ఉంది అనుకుంటే మేము కొందరిని తీసుకొని బాగా అవసరం బాగా వాళ్ళకి ఇంకా బెటర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో డాక్టర్స్ డిఫరెంట్ హాస్పిటల్స్ వచ్చారు. పౌలో హాస్పిటల్, ఇంకా సౌజన్య డెంటల్ హాస్పిటల్, ఐరిస్ పోలీస్ హాస్పిటల్, ఇంత డాక్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను మా పేరు నేను చెప్పలేకపోయినా కానీ ఈ సేవకు గుర్తింపు తప్పకుండా ఉంటుంది. మన పేరు కోసం చేస్తలేము, మనం వ్యక్తిగా సమాజానికి మన బాధ్యత ఏంటిది, మనం ఎలా చేయాలి చేస్తే ఇది చేస్తే రాష్ట్రం అంతా కూడా కావాలి, ప్రతి ఒక్కరు చేయాలి. సో దట్ మనం రీచ్ అవుట్ కాలం అందరికీ వేరే దగ్గర రీచ్ అవుతాయి వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో
ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. అందరికీ మేము ఇచ్చిన ఈ సదుపాయం ఏదో ఉందో తప్పకుండా వాడండి. మీ హెల్త్ కేర్ తీసుకోండి. మీరు సేఫ్ అండ్ సెక్యూర్ కాన్ఫిడెంట్గా ఉండండి. ఏ విషయాల్లో కూడా కాన్ఫిడెంట్గా ఉంటే మీకు హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. మీకు మాకు వాట్సాప్ నెంబర్ ఉంది. ఇది ఎక్కువసేపు మాట్లాడుతూ ఒకటి చెప్పి ముగిస్తున్నాను. 8712662111 ఇక్కడ రాసి పెడతాను. ఇక్కడ ఇది రాసుకుని వెళ్ళండి. చెప్పినప్పుడు రాసుకోలేకపోవచ్చు. ఇక్కడ రాసి స్టిచ్ చేయమని చెప్తాం. మళ్ళీ తీసే విధంగా ఉంటుంది. 8712662111 ఈ నంబరు మా వాట్సాప్ నెంబర్. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి చేయొచ్చు. మీరు ఫోటో ప్రాబ్లం అది పంపించు. ఇంకేదైనా మెసేజ్ కూడా చేయొచ్చు. ఫోన్ కూడా చేయొచ్చు. ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక్కడ సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సలహాలు కాక వాళ్ళకి అన్ని ఎప్పుడు కాక ఇవాళ సీనియర్ సిటిజన్ అనగా ముసలిలో కూడా కొడుకులు సరిగ్గా వస్తలేదు, వాళ్ళ ట్రీట్మెంట్ అందుతుందో అందుతలేదని సార్ చేసిన పని ఎంత గొప్ప పని అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మా ప్రజలంతా ధన్యవాదాలు చెప్పవలసింది. ఎందుకంటే కొంతమంది ఆర్థిక పరిస్థితులకి తల్లిదండ్రులు చూపిస్తలేదు, వాళ్ళని పట్టించుకుంటలేదు, వాళ్ళకి ఏముంది ఏ రోగం ఉందనేది కూడా ఎవరు తెలుసుకుంటలేదు. ఇవాళ సార్ గొప్ప పని చేసిందంటే మాకైతే సార్ నేను మరీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. సీనియర్ సిటిజన్ అనగా వాళ్ళ కొడుకులకు సంపాదించిన కష్టం సరిపోక తల్లిదండ్రులు చూస్తలేదు. కాకపోతే కొడుకులన్నీ కూడా వాళ్ళ మీద బదనాలు పెట్టదు. కానీ ఇవాళ సార్ చేసే పని గొప్ప పనికి సార్కి అందరికీ ధన్యవాదాలు. మీరు ఈ పని చేసినందుకు ఇవి ఇవాళ ₹1 సాలని ఎవరు చెప్పారు. ఇవాళ ట్రీట్మెంట్ చేయించిన కాబట్టి అందరూ వెళ్ళలేదా మీకు ధన్యవాదాలు చెప్తారు సార్. థ్యాంక్స్ సార్. ఓకే మేడం. మా పిల్లలు లేరు అది బాధపడకుండా పోలీసులే మా పిల్లలని భావించుకోవాలి. అప్పుడే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీరందరూ ఇంకా ఎన్నో పనులు చేయాలి. మాకు అందరూ సహకరించాలి. పోలీసు వాళ్ళు ఎప్పటికీ ఒక్కసారి మాకు సాయం చేయాలి. ఏ కష్టసుఖాలలో పాల్గొనాలి. మేము దాని గురించి భావించుకుంటున్నాం. మా పిల్లలు ఉండి కూడా దూరం ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఎన్ని విధాలు బాధపడుతున్నారు. ఈ విధంగా పోలీసు వాళ్ళే మన పిల్లలను మనం భావించుకుంటున్నారు. అదే మాకు కావాల్సింది. ఇంకా ఎన్నో పనులు చేయాలి. ఆ విధంగా మేము భావించుకుంటున్నాం. చాలా సంతోషం మేడం మాకు. ఈరోజు సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్లో మేము చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఎవ్రీ మంత్ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ 3rd మెడికల్ క్యాంప్ సీనియర్ సిటిజన్స్కి 70 సంవత్సరాలు దాదాపుగా వయసు వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఏ డాక్టర్స్ అయితే బాగుంటారని చూసుకొని కార్డియాలజిస్ట్ నుంచి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి ఈఎన్టీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ క్రియేటెడ్ హాస్పిటల్ ఈసీపీ కూడా చేస్తున్నాము. వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు బెటర్ హెల్త్ కేర్ తీసుకునే పాటు పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో సెల్ఫ్ ఎస్టీమ్ పెంచే విధంగా పాటు వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మీట్ అవుతున్నారు. కాబట్టి నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు సైబర్ క్రైమ్లో నేరాల్లో వాళ్ళు తెలియకుండా విక్టిమ్స్ అవుతున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా కానీ మాకు చెప్పడానికి, మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళకు ఒక కేసు తయారు చేస్తున్నాం. ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. వాళ్ళకి అన్ని హెల్త్ ప్రొఫైల్ రాస్తున్నాం. దాంట్లో బట్టి వాళ్ళు వేరే డాక్టర్కి ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక రిఫరెన్స్గా ఉంటుంది. దాంట్లో మా నంబర్స్ వాట్సాప్ నెంబర్ మా జనరల్గా మేము కమాండ్ కంట్రోల్లో పెట్టుకున్న వాట్సాప్ నెంబర్ జనరల్ నెంబర్ ఉంది. వాళ్ళందరికీ ఫెసిలిటేషన్ అఫ్కోర్స్ దెన్ నీడ్ ఈస్ దేర్ సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ ద్వారా మేము సేవలు అందిస్తాం. ఇది ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచడం. ఒకవేళ పిల్లలు వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న పిల్లలు
ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎవరైతే పేరెంట్స్ ఎట్లా ఉన్నారో ఇగ్నోర్ ఉన్నారో వాళ్ళకి మేము ఆసరాగా నిలబడ్డాం. దాని తర్వాత ఇటువంటి చర్యలు పిల్లలు తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా లేకుంటే వాళ్ళ అవసరాలకు తీర్చకుండా వాళ్ళ ఆర్థిక సులువు ఉన్న తర్వాత చేసుకున్న వాళ్ళ మీద కూడా మేము వీలైతే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఆ ఉద్దేశం మాకు లేదు. కానీ వాళ్లకు అటువంటి ఇంక్రీజ్ క్రియేట్ చేయాలనేదే ఈ ఉద్దేశం ఇంకా మేము పెట్టుకున్నాం. సో దట్ రిఫార్మ్ దెమ్ సో దట్ దే టేక్ కేర్ ఆఫ్ దర్ పేరెంట్స్ అని. అంతేకాకుండా మేము రోడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో కూడా చాలా మటుకు రోడ్డు క్రాస్ చేసేప్పుడు కూడా వృద్ధులు బయటగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్తో కానీ లేకపోతే అవగాహన లేకుండా కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ ఏజ్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళకు మళ్ళీ కోల్పోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళకి రోడ్ సేఫ్టీ పరంగా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా మనం రోడ్ క్రాస్ చేయాలి, లేకుంటే బేసిక్ రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ ఏంటిది, ఏ సిగ్నల్కి అర్థం ఏంటిది చెప్పే విధంగా మేము మా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఎవ్రీ డే 55 to 60 ప్లేసెస్లో మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాం. ఆ టైంలో కూడా పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఎల్డర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళ బాగోగులు చూస్తున్నాం. ఇది హోలిస్టిక్గా కాంప్రహెన్సివ్గా వాళ్ళ మీద మాకు ఉన్నటువంటి బాధ్యతను మన సోషల్ సెక్యూరిటీ క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని వేరే అందరి డాక్టర్స్కి ఇటువంటి ఆర్గనైజేషన్స్తో చెప్తున్నాం. బట్ చాలామంది డాక్టర్స్ ముందుకు వచ్చి ఈ మెడికల్ క్యాంపు రన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ రన్నింగ్ ద మెడికల్ క్యాంప్ దిస్ ఇస్ మాకు ఎవరైనా అడిగితే మీకు బాగా పోలీసింగ్లో అపార్ట్ ఫ్రమ్ పోలీసింగ్ విత్ ద పోలీసింగ్ అండ్ విత్ మోర్ హ్యూమన్ కన్సెప్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే మా గోల్డెన్ కేర్ కాన్సెప్ట్ మాకు వస్తుంది. కాబట్టి ఇంకోటి ఆ విధంగా ఈ స్టాండర్డ్స్ సస్టైన్ చేయాలి. కాబట్టి ఎవ్రీ మంత్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వృద్ధులతో ఇంట్రాక్షన్ ఉన్నాం. వాళ్ళ అవసరాలు చట్ట ప్రకారం ఏమి చేయగలుగుతామో అది చేస్తున్నాం. అంతేకాకుండా ఒక వ్యక్తిగా ఒక పోలీస్ వ్యవస్థగా వాళ్ళకు ఏ విధంగా అండగా నిలబడాలి, క్రైమ్ ప్రివెన్షన్ వాళ్ళు కూడా చర్చ